ప్రజల సొమ్ము తిన్న వైసీపీ నేతలు ఎవరిని వదిలేది లేదని రాజమండ్రిలో గంజాయి రౌడీ బ్యాచ్లను ఏరివేస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు. గంజాయి బ్యాచ్ తమ ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని, నగర ప్రజలకు భద్రత కల్పించడమే తమ లక్ష్యమని ఆదిరెడ్డి వాసు అన్నారు. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి విజయం సాధించిన సందర్భంగా సిటీ ఎన్డీఏ కూటమి నేతలు చెరుకూరులో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ఆదిరెడ్డిని సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్ మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు, ఆవభూముల స్కామ్పై విచారణకు ఆదేశిస్తామన్నారు. ఎన్డీఏ కూటమి గెలుపుకి కారణమైన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అక్కడ కూడా కనబడతా ఉన్నారు, చెయ్యి ఊపుతా ఉన్నాం. బయట కూడా స్క్రీన్లు చూస్తూ ఉన్నారు, మీరు కూడా మాకు ఎక్కడి నుంచి కనబడతా ఉన్నారు. మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎన్నికల్లో పదే పదే అడిగేవారు, 16 సంవత్సరాలు ఉన్నారు, పదవుల్లో ఉన్నారు, మీకు మరలా ఎందుకు అవకాశం ఇవ్వాలి, దేనికోసం అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు పదే పదే అడిగేవారు. అసలు దేనికోసం, ఎందుకని వాళ్ళందరికీ ఒక్కటే చెప్పదలుచుకున్నాం. ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా గౌరవపదంగా, అభిమానంతో, ప్రేమతో, గౌరవంతో వారందరినీ కూడా స్వాగతిస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజుకి కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి నాయకుడు, కార్యకర్త కూడా జెండాని మోయడానికి గర్వంగా ముందుకు వస్తా ఉన్నారు.